అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఆమె ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. ఒక టాపిక్ అండి. ఇందులో నుంచి ఒక నీతి అయితే నేర్చుకుందాం. ఒక 6 ఇయర్స్ బ్యాక్, అంటే 6 సంవత్సరాల క్రితము మా ఫ్రెండ్ వాళ్ళ ఒక మిస్సెస్ హాస్పిటల్లో ఉన్నదంటే నేను ఒక 50,000 రూపాయలైతే తనకు ఆర్థిక సహాయం కావాలంటే డబ్బు అంటే అప్పు రూపంలోనే ప్రామిసర్ నోటు పెట్టిండు. అప్పు రూపంలోనే ఇవ్వడం జరిగింది. అంటే స్వయంగా నేను ఇవ్వకుండా ఒక వ్యక్తి ద్వారా ఇప్పించాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్లో సీరియస్గా ఉంటే పాపం తాను వాళ్ళ మిస్సెస్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నేను డబ్బులు ఒక 1 ఇయర్ అడగలేదు. సెకండ్ ఇయర్ నుంచి అడుగుదామంటే తన మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఎంత వెతికినా కూడా నాకు అడ్రస్ దొరకలేదు. మెల్లగా అతని యొక్క అడ్రస్సు